ఆ డైలాగ్స్ ఏంటి భయ్ అంత మ్యాడ్ ఉన్నాయి. హలో అందరికీ, వెల్కమ్ బ్యాక్ టు ద రెట్రో చిత్రాలు. మీరు కనుక కొత్తగా మా ఛానల్ని చూస్తూ ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ కూడా చేసేయండి. సో మ్యాటర్ ఏంటంటే, తెలుసు కదా ట్రైలర్ రిలీజ్ అయ్యింది. మీరు చూసుంటే ట్రైలర్ మీకు ఎలా అనిపించిందో కింద కమెంట్ చేసేయండి. నాకైతే లిటరల్లీ మైండ్ పోయింది. ఆ డైలాగ్స్ ఏంటి భయ్ అంత ఇంటెన్స్గా డీప్గా ఉన్నాయి. టు బీ ఫ్రాంక్, ట్రైలర్ చూసే ముందు వరకు ఐ హ్యావ్ 0% ఇంట్రెస్ట్. తెలుసు కదా మూవీ పైన అసలు హైపే లేదు. ఎందుకంటే వచ్చిన గ్లింప్సెస్ కానీ టీజర్స్ కానీ అంత ఎగ్జైట్ చేయలేదు, అంత అనిపించలేదు నాకు. ఐ థాట్ ఇట్ జస్ట్ ఎ రొటీన్ ట్రయాంగిల్ లవ్ స్టోరీలా ఉంటుందేమో అనుకున్నా. బట్ ట్రైలర్ చూశాక మాత్రం మూవీ పైన ఎక్స్పెక్టేషన్స్ జయ్యమని లేచింది ఒకటేసారి. బేసికలీ ట్రైలర్స్ నేను ఒక్కటి కంటే ఎక్కువసారి చూడను, బట్ ఈ ట్రైలర్ని మాత్రం 3 టైమ్స్ చూసా. ఐ జస్ట్ లవ్ ద హోల్ ట్రైలర్. సిద్ధు గారి డైలాగ్స్ మాత్రం నెక్స్ట్ లెవెల్ ఉన్నాయి. ఎమోషన్స్ ఎంత ఇంటెన్స్గా ఉన్నాయంటే ఐ థింక్ ఐ విల్ బీ విట్నెసింగ్ ద ఫెంటాస్టిక్ రామ్ కామ్ డీప్ డ్రామా. ట్రైలర్లో బ్యాక్గ్రౌండ్ స్కోర్ కూడా నెక్స్ట్ లెవెల్ ఇచ్చాడు తమన్ గారు. సో మూవీ అయితే 18కి రిలీజ్ అవుతుంది. ఎక్స్పెక్టేషన్స్ అయితే గట్టిగానే పెట్టుకుంటున్నా మూవీ పైన. సో మూవీ చూసాక ఎలా ఉంటుందో డీటెయిల్ రివ్యూతో మళ్ళీ మీ ముందుకు వచ్చేస్తా. ఉంటా మరి, వెళ్ళొస్తా.